కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ బీఆర్ఎస్ భవన్ లో జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ఎట్లా మా కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గురించి మాకు మాటలు సరిపోవు. ఎందుకంటే ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తెలంగాణ తేవడం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కళలను సాకారం చేయడం కోసం ఇప్పటి వరకు ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడకుండా తీసుకొచ్చిన ఈ తెలంగాణని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరలాగా చేసేసింది. ఎందుకంటే ఆయన ఆశలు ఆశయాలు మహిళలకు కానీ వృద్ధులకు కానీ అందరికీ కూడా అండగా ఉండాలనే ఒక సంకల్పంతో తీసుకొచ్చారు. పెన్షన్లు చూడండి, 24 గంటల కరెంటు చూడండి, 24 గంటల నీళ్లు చూడండి, రోడ్లు చూడండి, ఏదైనా సరే అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో అది చేశాడు ఆయన ఇప్పటిదాకా. ఆయన గనక ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలనే టార్గెట్ పెట్టింది. ఎవ్వరికి కూడా అన్నం నీళ్లు దొరకకుండా ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా వీధుల్లోకి లాగేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్పు దెబ్బ కొట్టి బుద్ధొచ్చేలాగా చేసి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, కేసీఆర్ ని నాయకుడిని చేస్తాం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా జరిపేస్తామని అంటున్నారుగా. పిచ్చి మాటలన్నీ దొంగ నోట్ల కేసుల్లోనూ ఆ కేసుల్లోనూ ఈ కేసుల్లోనూ ఇప్పుడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడు. ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఉన్న లుకలుకలన్నీ సరి చేసుకోమని చెప్పండి, తర్వాతనే ప్రభుత్వం గురించి ప్రజల గురించి ఆలోచించవచ్చు, ప్రజల గురించి మాట్లాడొచ్చు. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు గెలిచిన నాయకుడు ఉంటే ఆయన ప్రజలు దోచుకు తినడమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, చెత్తడం లేదు, రోడ్లు వేయడం లేదు, ఎక్కడ ప్రజల మీద కన్సర్న్ లేదు. ఈ తులం బంగారం ఇస్తానన్నాడు, ఎక్కడ పోయిందో తెలియదు. ఇంకేదో చేస్తానన్నాడు, ఎక్కడ పోయిందో తెలియదు. కాబట్టి ఎప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలు సుఖ సంతోషాలతోటి శాంతితోటి ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చూశారు, ఎట్లా జరిగాయి అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా జరిగినాయి. మేము ప్రభుత్వంలో ఉండగా మా ఎలక్షన్స్ అప్పుడు మాకు వచ్చిన ఓట్లకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా వచ్చిన ఓట్లకి కంపేర్ చేసుకుంటే సగానికి సగం కూడా లేవు. దానికి మేము చాలా ఇక ముందు కూడా ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వికారం వచ్చే పరిస్థితి ఉన్నది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కోసం వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎట్లా మా బీఆర్ఎస్ వాళ్ళని తొక్కేస్తామంటున్నారు, మీరేమంటారు? ప్రజలని ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయన జస్ట్ తెలుగుదేశంలో ఉండి ఉద్యమాన్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేసిన మనిషి. అలాంటి ఆయనను పట్టుకొని మేము ఎక్కడ కూడా కేసీఆర్ గోటికి కూడా పనికిరాని సీఎం గారిని మేము ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు కూడా మాకు తెలంగాణకు సీఎం కేసీఆర్ గారు మాత్రమే. ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా జరిపేస్తాం, 3 అడుగుల్లో తొక్కేస్తాం అంటున్నారు. ఆనవాళ్ళు చెరిపేయడానికి చేసిన అభివృద్ధి ఎక్కడ పోయింది? అభివృద్ధి మొత్తం చూపించాల్సింది ఆయనదే కదా. ఆయన అభివృద్ధిని ఈయన చూపించుకుంటున్నాడు తప్ప ఒక రాయి కూడా ఇక్కడ పెట్టి మాట్లాడినది లేదు, 1 రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఖర్చు పెట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం సమయం వృధా అయిపోతుంది అంతే. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల గవర్నమెంట్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి అంత చెత్త గవర్నమెంట్ ఇండియాలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడుకోవద్దన్న బుద్ధి లేని వాళ్ళు తప్ప బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఆయన కేసీఆర్ ఉన్నంటే జాతిపిత, ఆయన మంచిగా చూసిండు. మేము పింఛన్ ఎదురు చూడకుండా వచ్చింది, ఇప్పుడేమో నెల లాస్ట్కి వేస్తారు. వాళ్ళు ఇట్లా ఎదురు చూస్తారు ఎప్పుడు వస్తాయి మందులు తెచ్చుకోవాలని. ఇప్పుడు 4,000 అన్నారు ప్రభుత్వం, 4,000, ఆ 2,000 కూడా సరిగ్గా ఇస్తారు. ఇట్లా ఏం చెప్తారు కేసీఆర్ గురించి? కేసీఆర్ ఉండగానే బాగుండండి. ఈ కేసీఆర్ ఎట్లా అంటే ప్రజల్లో ఒక తండ్రి లాగా ఉన్నాడు అందరికి. ఏది పింఛన్లు టైంకు పింఛన్లు వచ్చేవి, కరెంటుకి ఇబ్బంది లేకుండే. 10 సంవత్సరాలు నీళ్లకు కరెంటుకి అస్సలు ఇబ్బంది పడలేము. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి నీళ్ల కోసం ఎంత ఇబ్బంది అంటే నీళ్ల కోసం అంత ఇదైపోతున్నాం మేము. అది అసలు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ చేస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ఏమంటావు? వాళ్ళతో ఏం కాదు మేడం, వాళ్ళు చేసేది ఏం లేదు. ఇంకా 2 సంవత్సరాలు ఇట్లనే టైం గడుపుతారు, వాళ్ళు సంపాదించుకొని వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. కాంగ్రెస్ చేసింది లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ గెలుస్తాడు. అసలు కేసీఆర్ ఉద్యమం చేయలేదు, కేసీఆర్ తెలంగాణ తేలేదని అంటున్నారు. ఆయన అన్నంత మాత్రాన కాదు కదండి, యావత్ ప్రపంచం చూసింది కదా కేసీఆర్ తీసుకొచ్చిండు అని. అందరికీ తెలుసు. ఆయన ఒక్కడే చెప్పంగానే కాదు కదా, ఆయన చెవిటోడి ముందర శంఖమూతున్నాడు అంతే. కానీ ఈ మా తెలంగాణ రాష్ట్రానికి తెలుసు జాతిపిత ఎవరో. కాబట్టి కేసీఆర్ గొప్పతనం గురించి మనం గొప్ప చెప్పుకోవాలి తప్ప అలాంటి వాళ్ళు మాట్లాడిన దాని గురించి మనం సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎట్లా మళ్ళీ 2029 అధికారంలో రాబోతున్న బీఆర్ఎస్ పార్టీ? మన హైదరాబాద్ లో తెలంగాణ ఎప్పుడైతే గెలిచిందో అలాగే ఊర్లలో
వాళ్ళ నమ్మకాలను బట్టి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి తెలిసింది. హైదరాబాద్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ మాత్రమే. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే ఉంది, బీఆర్ఎస్ అప్పులు చేసిపోయింది, అందుకే మేమేం చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. డెవలప్మెంట్ గురించి చేసిన అప్పులని ఎవరు పట్టించుకోరు. ఒక ఇల్లు కట్టడానికి మనం ఒక అప్పు చేసి ఇల్లు కడతాం. అలాగే ఒక రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అప్పు జరుగుతుంది. కానీ ఆ అప్పుకి అభివృద్ధి కూడా చూపించారు కేసీఆర్ గారు. దాన్ని మనం పక్కన తీసి పెట్టలేం కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? ఆయన చేసిన అభివృద్ధిని చూపించి అప్పులు చూపించమనండి. కానీ అప్పులు చేస్తున్నాడు, జోబులో పెట్టుకుంటున్నాడు తప్ప జనానికి ఒక్క రూపాయి కూడా మంచి చేసింది లేదు.